అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, వాటి యొక్క కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజలక్ష్మి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్ గారు, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 30 years కానీ 60 years కానీ అమ్మో నాకు నీ పెయిన్స్ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని బాధపడుతున్నారు కదా, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి? మనకి ఏ డిసీజెస్కైనా ముఖ్యంగా ఇప్పుడు ఈ మోకాల నొప్పులు కూడా మనము లైఫ్ స్టైల్ డిసీజెస్ కనే చెప్తున్నాం అనమాట. ముఖ్యంగా ఏదైనా మనకి రావడానికి, ముఖ్యంగా డీజనరేటివ్ డిసీజెస్ రావడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ అండ్ ఆహారమే కారణం అనమాట. సో మనం సరిగ్గా పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, కొన్నిసార్లు ఈ జాయింట్స్ని ఎక్కువగా అవసరానికి మించి వాడడం వల్ల, ఎక్కువగా ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల ఈ మోకాల నొప్పులు అంటే అక్కడ ఉండే కార్టిలేజ్ టిష్యూ కొన్ని ఇంజురీస్ వల్ల టేర్ అవ్వడం వల్ల అండ్ కొన్ని ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఈ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. మేడం, ఇప్పుడు ఇంజురీస్ కాకుండా ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ మోకాల నొప్పులు ఉంటాయి కదా, 50 years 60 years, అవి ముఖ్యంగా ఎందుకు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి? ముఖ్యంగా అదే మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ గా లేదు, మనం చేసే లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ గా లేదనమాట. అంటే పొద్దున్న నుంచి ఉరుకులు పరుగులు అంటే స్ట్రెస్ కూడా మనం ఇంకొక కారణంగా కూడా చెప్పచ్చు అనమాట ఈ మోకాల నొప్పులు రావడానికి. డాక్టర్ గారు, ఇప్పుడు నీ పెయిన్స్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకి నీ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ అంతా బాగా నొప్పిగా ఉంటుంది, కొన్నిసార్లు వాపు ఉంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల, అండ్ ఎక్కువగా స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే ఆ జాయింట్ సరిగ్గా కదిలించలేకపోతూ ఉంటారు అనమాట. రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి, అంటే సరిగ్గా మూమెంట్స్ ఉండవు జాయింట్స్లో. నడవలేకపోవడము, ఎక్కువ సార్లు నుంచోలేకపోవడం, ఎక్కువసేపు నుంచోలేకపోవడము, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్ గా వింటున్నది ఏంటంటే మునగాకులో ఎక్కువ కాల్షియం ఉంటుందని వింటున్నాం. అది ఎంతవరకు నిజం? అనుష, దీని మీద ఈ మునగాకు మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. మునగాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట ఫర్ దిస్ ఆస్టియోపోరోసిస్. అంటే ఎముకలు గుల్లబారడంలో మనం మునగాకును ఒక ఆహార రూప ఔషధంగా ఇస్తూ ఉంటాం అనమాట. సో మునగాకు ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. నొప్పిని తగ్గించే గుణం ఉంది, వాపును తగ్గించే గుణం ఉంది. అంతేకాకుండా మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా తీసుకుంటే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ చాలా రిచ్గా ఉండే హెర్బ్ అనమాట, చెట్టు అనమాట మనకు మునగ చెట్టు. సో మునగాకును రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల, రెగ్యులర్గా అంటే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వాళ్ళ డైట్లో మునగాకుని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ మస్కులో స్కెలిటల్ డిజార్డర్స్లో మనము మునగాకును ఒక ఆహార పోషకంగా అందరినీ తీసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఏ విధంగా ఆహార రూపంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు? ఎలా అయినా తీసుకోవచ్చు, వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా. మునగాకును ఏ విధంగా అయినా, మునగాకు పొడి కానీ, లేకపోతే మునగాకుతో కూర కానీ, మునగాకుతో పప్పు కానీ, ఎలా అయినా మునగాకును వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లెమన్ ఇంకా హనీ వాటర్ ఎలా తాగుతారో అలానే మునగాకు రసం తీసుకోవచ్చా? కొన్ని రోజుల వరకు తీసుకోవచ్చు అనుష. అంటే ఒక 30 days వరకు తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత అలా తీసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా లైఫ్ లాంగ్ అలానే తీసుకోకూడదు, మంత్స్ టుగెదర్ తీసుకోకూడదు మునగాకు. డాక్టర్ గారు, ఇంకెలాంటి ఆహారం తీసుకోవచ్చు నీ పెయిన్స్ తగ్గడానికి? సో ముఖ్యంగా మనం ఎన్నోసార్లు ఆయుర్వేదంలో కూడా శుంఠి అనేది ఒక మంచి అనబాలిక్ హెర్బ్ అనమాట, మనకు డ్రై జింజర్ అంటాం మనము. సో ఈ శుంఠి కూడా రెగ్యులర్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక పావు చెంచా నుండి హాఫ్ చెంచా వరకు ఒక గ్లాస్ మజ్జిగలో ఈ శుంఠి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా పెయిన్ బాగా తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అనమాట. సో శుంఠితో పాటు రాగులు, జొన్నలు లాంటి మిల్లెట్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి నీ పెయిన్స్ కి? సో మనం ఇంటర్నల్గా మెడికేషన్ ఇస్తూనే, అంటే ఆ బోన్ టిష్యూ కొంచెం రీజనరేట్ అయ్యేదానికి మెడిసిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, కొన్ని మెడిసిన్స్ ఇస్తూనే లోకల్గా కూడా చేసే కొన్ని పంచకర్మ థెరపీస్ కూడా మనకి బాగా ఉపయుక్తంగా ఉంటాయన్నమాట. మనం ఒక చిన్న ఆయిల్ పూలింగ్ అనేది క్రియేట్ చేస్తాం 2 మోకాళ్ళల్లో, అంటే ఆ 2 జాయింట్స్లో. దీనివల్ల కూడా జానుబస్తి అంటాం అనమాట ఆయుర్వేదంలో. దీనివల్ల కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ అఫెక్టెడ్ జాయింట్స్ మీద మనము కొన్ని కషాయస్ కానీ ఆయిల్స్ కానీ ధారగా కొంత టైం వరకు పోయడం వల్ల కూడా ఆ ఇన్ఫ్లమేషన్, వాపు తగ్గి అక్కడుండే మజిల్స్, టెండాన్స్ అవన్నీ బాగా స్ట్రెంగ్థెన్ అవుతాయి అనమాట. సో వాళ్ళకి ఆ జాయింట్లో ఆ రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అనేటివి, ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల. దాంతోపాటు మనం ఇందాక చెప్పినట్టు మునగాకుతో పాటు ఆహార రూప ఔషధంగా మనము సిస్సస్ క్వాడ్రాంగులారిస్, నల్లేరు అంటాం అనమాట. సో అస్థి సంహారక అంటారు ఆయుర్వేదంలో. సో ఈ హెర్బ్ను కూడా అప్పుడప్పుడు వాళ్ళ డైట్లో యూజ్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. సో దాంతోపాటు నువ్వులు, శుంఠి ఇవన్నీ తీసుకోమంటాం రెగ్యులర్గా.
రాగులు లాంటివి వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోమంటాం. సో మనం ముఖ్యంగా డైట్తోనే సగం వరకు మనం ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిన్న చిన్న మెడికేషన్స్ కూడా బాగా ఉపయుక్తంగా ఉంటాయన్నమాట, ఆయుర్వేదంలో చెప్పబడిన ఈ గుగ్గులు లాంటి ప్రిపరేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మోకాల్లో గుజ్జు అనేది అరిగిపోయింది కంప్లీట్గా, అలాంటి వాళ్ళకు కూడా మీరు చెప్పే ట్రీట్మెంట్ వర్తిస్తుందా? చాలా వరకు ఉపకరిస్తుంది అనుష. కొంతమంది ఏంటంటే సర్జరీ చేయించుకోవడానికి ఇష్టపడరు, అవును, కొంతమందికి ఏజ్డ్ అంటే ఆ ఏజ్ లో వాళ్ళ శరీరం సర్జరీకి సహకరించదు. అవును. ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి చిన్న చిన్న ఉపకర్మలు, కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. కొన్ని బలకరమైన ఘృతాలు అంటే మెడికేటెడ్ ఘీ అంటే నెయ్యి లాంటి పదార్థాలు మనం ఇంటర్నల్ గా ఇవ్వడం వల్ల, త్రూ యానల్ రూట్ వస్తి ఫామ్లో ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది అనమాట. మేడం, న్యాచురల్గా ఇంట్లోనే మన కిచెన్లో దొరికే వస్తువులతోనే మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చా? తప్పకుండా అనుష, ఒక చిన్న రెమెడీ, అందరికీ సూటబుల్ అయ్యే ఒక రెమెడీ చెప్తాము. ఏ జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళు కూడా ఇది వాడచ్చు. అంటే డీజనరేటివ్ ఇట్లా ఆస్టియో ఆర్థరైటిస్తో పాటు రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. సో చిన్న రెమెడీ ఏంటంటే, ఒక చిన్న ఔషధ యోగం ఏంటంటే, మనకి మార్కెట్లో శుద్ధ గుగ్గులు అని దొరుకుతుంది అనమాట. అది ఒక 50 గ్రామ్స్ తీసుకుంటాం మనం. అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రామ్స్ అనమాట. సో నెక్స్ట్ మన శుంఠి, ఇంట్లో దొరికే శుంఠి పౌడర్, అదొక 20 గ్రామ్స్ తీసుకుంటాం. వాము కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకుంటాం. సో ఈ 4 మంచి పౌడర్స్ తీసుకొని బాగా మిక్స్ చేస్తాం అనమాట. ఈ 4 పౌడర్స్ మిక్స్ చేసి 3 గ్రామ్స్ అంటే మనకి హాఫ్ స్పూన్ వస్తుంది. హాఫ్ స్పూన్ ఒక 100 ml ల్యూకామ్ వాటర్లో 1 గంట ఖాళీ కడుపుతో, అంటే తినడానికి ముందు కానీ తిన్న తర్వాత కానీ ఒక 1 అవర్ అంటే ఖాళీ కడుపు, అంటే స్టొమక్ ఖాళీగా ఉండాలన్నమాట 1 గంట. ఇది రెగ్యులర్గా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 30 days తీసుకోవడం వల్ల చాలా వరకు మోకాల నొప్పి నుంచి వాళ్ళకు ఉపశమనం ఉంటుంది అనమాట. దాంతోపాటు కొన్ని ఆయిల్స్ చాలా వరకు మార్కెట్లో దొరుకుతాయి ఆయిల్స్. దాంతోపాటు ఇంట్లో తయారు చేసుకోవాలంటే మన నువ్వుల నూనెలో 1 స్పూన్ పసుపు వేసి, 1 లీటర్ నువ్వుల నూనెలో 1 స్పూన్ పసుపు వేసి బాగా దాన్ని మోడరేట్ ఫ్లేమ్ మీద బాగా వేడి చేసిన తర్వాత ఆ నూనె కూడా వాళ్ళు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆయిల్ అప్లై చేస్తూ నేను చెప్పిన ఈ ఫార్ములేషన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు మోకాల నొప్పి నుంచి ఉపశమనం ఉంటుందన్నమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు మాత్రం ఈ ఆయిల్ అనేది వాడకూడదు అనమాట. ఎక్స్టర్నల్గా ఆయిల్ వాడకూడదు. మెడికేషన్ అయితే నేను చెప్పిన ఫార్ములేషన్ అయితే అందరూ తీసుకోవచ్చు. వేడి నీళ్ళతోనే తీసుకోవాలి ఈ మెడిసిన్. థ్యాంక్ యూ డాక్టర్, మాకు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆహార నియమాలతో మోకాల నొప్పులు తగ్గించుకునేవి. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే అనుష.